చేయాలని చేశారండి. చెబుతున్నాగా చేయాలని జగనన్న ఓడగట్టాలని ఓడగొట్టారు. కానీ ఏడుపు తగిలిద్ది, మా ఏడుపు తగిలిద్ది. అది చెబుతున్నాగా జగనన్న మంచి పనులు చేశాడయ్యా. లేని వాళ్ళకి అభివృద్ధి తెచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, 40 సంవత్సరాలు డబ్బులు ఇచ్చాడు, పోతే పొలాలు పడిన డబ్బులు ఇచ్చాడు, ఇల్లు కట్టించాడు, ఇసుక ఇచ్చాడు, ఇనుము ఇచ్చాడు, సిమెంట్ కట్టలు ఇచ్చాడు, 1,80,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. కానీ ముఖం చూస్తే చంపేస్తారయ్యా. అందుకని నేను ముఖం చూపించకుండా నేను మాట్లాడుతున్నా, నా మనసు పూర్తిగా మాట్లాడుతున్నా. అది మా ఏడుపు తగిలిద్దయ్యా, మా ఏడుపు తగిలిద్ది. ప్రపంచకం మీద చాలామంది ఏడుతున్నారయ్యా, తెలియకుండా ఏడుతున్నారు, చంపేస్తున్నారు, ఎక్కడ వాళ్ళకి అక్కడ చంపేస్తున్నారయ్యా. అది చెబుతున్నాగా కానీ ఏడుపు తగిలిద్ది. భగవంతుడు ఉన్నాడు, జగనన్న దేవుడు బిడ్డ, ఆయన మళ్ళీ రావాలని కోరుకుంటున్నామయ్యా. కనీసం ఛానల్ కూడా తీపిచ్చేశారు, ఛానల్ కూడా తీపిచ్చేశారయ్యా. అది చెబుతున్నాగా. మరి చంద్రబాబు నాయుడు మారిన చంద్రబాబు నాయుడు కనపడుతున్నారు ఏందండి? మారిపోయిన చంద్రబాబు నాయుడుగా మీకు కనపడుతున్నారు? ఏమోనండి, ఆయన చేసేది అన్ని చెప్పేదన్నా బూటకం, చెప్పేదల్లా నాటకం. చెబుతున్నాగా ఆయన ఒకటి చెబుతాడు, ఒకటి చేస్తాడు. అభివృద్ధి అనేది చేయడు. ఆయన లేని వాళ్ళకి పెట్టాడు, ఉండేవాళ్ళకి దోసి పెడతాడు. అది పోలవరం కానీ అలాగే ఇప్పుడు 2 సంవత్సరాలు రాజధాని కడతాం. ఏందండి, ఆయన వచ్చినప్పుడు వాళ్ళే లేవండి, ఆయన వచ్చినప్పుడు వాళ్ళే లేవు. చేశాడుగా, అభివృద్ధి చేశాడు. జగనన్న కూడా బాగానే చేశాడు. ఏం చేస్తా, ఓడగొట్టాలని పైన ఏమో మోడీ గారు ఉన్నాడుగా, సర్వనాశనం చేసి పెట్టేశాడు. అది లేనోళ్ళకి పెట్టాడయ్యా, లేనోళ్ళకి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుండిద్దయ్యా. అట్ట పెట్టండి అయ్యా, మీకు దండం పెడతామయ్యా. అది ఆయన చేసేదల్లా ఉండోళ్ళకే దోసి పెడతాడయ్యా. మా బొట్టోళ్ళకి లేకుండా చేశాడు. ఇప్పుడు హాయిగా 5 సంవత్సరాలు హాయిగా తిరిగామయ్యా. అది ఆయనకి మళ్ళీ రావాలని కోరుకుంటున్నామయ్యా. జగనన్న రావాలని కోరుకుంటున్నాం. అది అంత భయానికి కారణం అంటే అట్టుంది, ప్రపంచం అట్టుంది. సాగొట్టేస్తారు, ముఖం కనపడితే సాగొట్టేస్తారు. అట్టుంది ఇప్పుడు ఏ ఊరి పరిస్థితి ఆ ఊర్లో అట్టుంది. అది వ్యక్తిగతంగా చంద్రబాబు గారు మంచి ఆయన, కానీ ఊళ్ళో ఉండే కార్యకర్తలు నరికేస్తున్నారు ఎక్కడ వాళ్ళకి అక్కడ. అది జరుగుతున్నాయి అయ్యా. ఆడ కనపడితే ఆడ కొట్టేయమని అనుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. నువ్వు మాట్లాడితే నోరెత్తితే కొట్టేయండి, ఇదే మాట. సచ్చి సాగకుండా బతికుండామయ్యా. అది అంత ఖర్చేం లేదు జగనన్న మీద ఎవరికి. అంత మంచిగా చేశాడు. ఆ గొడవ వలన జరిగింది. అది అంటే నేనే గెలుస్తాను చెప్పుకున్నారు కదా, నేను ఎలా స్థలాలు ఇచ్చాను, సంక్షేమ పథకాలు ఇంటి కాదంట్లా అన్నే గెలుస్తా అన్నారు. కానీ ఇంకోటి కూడా ఎవరు మోడీ వీళ్ళు కిరికిరి చేశారు. అది మరి గతంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు వచ్చినప్పుడు మరి అప్పుడా జరిగింది అంది. అప్పుడు జరిగింది అట్లాగా. మన దాని కావాలని చేశారు అబ్బాయి, మన కావాలనే చేశారు. జనం మాత్రం ఏంటి పట్టేశారు, కానీ వీళ్ళ మధ్యలో కావాలని చేశారు. అది గెలిచేవాడే, కానీ వీళ్ళ కావాలని కుట్రా చేశారు. మరి వైసీపీ గుంటూరులో ఒక జిల్లా ఒక సీటు కూడా గెలవలేదు. ప్రజల్లో వ్యతిరేకత లేదు ఏం లేదు. ల్యాండ్ రైట్ ల్యాక్ ద్వారా మీ అభిప్రాయం లేదు. ఈసారి మళ్ళీ గెలుస్తాడు. ఇప్పుడు కాలం చేశారయ్యా. అంతే వాళ్ళ ముగ్గురే, కానీ ఓట్లు మొత్తం అడే పడిపోయినాయి. జగన్కైనా పడ్డాయి, వాళ్ళ ముగ్గురు వేసిన కిరికిది. అది చంద్రబాబు నాయుడు ఎక్కువ హామీలు ఇచ్చారు, దానివల్ల అటు తిరిగారు. ఎవరు అబ్బాయి ఎన్ని సామెత తిన్నావా, కమ్మ తుమ్మ నమ్మకూడదు అన్నట్టు ఇక్కడ ఎవరయ్యా, ఎవరమ్మా తెలీదు. అట్టు కాదు, వాళ్ళు సామెతలు చెప్పినట్టు నమ్మకూడదు. అది నమ్మకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా చరిత్ర ఎలక్షన్ బాగుంది అంటున్నారు. మీ అభిప్రాయం అంటారు? అయితే బాగానే ఉంటుంది బ్యాలెట్ పేపర్. మరి ప్రజల్లో వ్యతిరేకత ఉంది, అందుకే ఓడిపోయారని కొంతమంది. లేదు అంత మోసమే. ఈసారి జరిగింది అంత మోసం. ఓట్లు జనం వేశారు, కానీ వీళ్ళు మోసం చేశారు. అంటే ఈ
ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అరాచకం పెరిగింది, అందుకే ఓడిపోయారని కొంతమంది. లేదు లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కువ హామీలు ఇచ్చాడు, ఉచిత బస్సు కానీ అంటే ఎక్కువ ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఆ పథకాల వల్ల అటు మళ్ళీ ఆడవాళ్ళు అంత మొత్తం ఓట్లు వేసారు, కాకపోతే ఇల్లు చేయాలని చేశారట. అంటే మీరు అభిమానంగా చెప్తారా మామూలుగా? అభిమానం అని కాదయ్యా, ఎయిట్ మటుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసారు, కాకపోతే అట్లా కావాలని చేశారు అంతే. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఏం కోరుకుంటున్నారు జనాలు? ఏం కోరుకుంటున్నారు బాబాయ్? అమ్మా ఏం కోరుకుంటున్నారు జనాలు? ఏం కోరుకుంటారు? వాళ్ళు ఇచ్చే తీసుకుంటారు, లేదా చేసేది ఏముంది, చెబుతాండు ఇచ్చే తీసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవన్నీ ఆయన చెప్పినవన్నీ చేసిండు, ఎవరికేమీ ఇలా. ఆటోడికి 10,000 వేసిండు, మిషనోడికి 10,000 వేసిండు, మరి అందరికీ అమ్మఒడి 15,000 వేసిండు, 45 సంవత్సరాల వాళ్ళకి వేసిన అందరికీ వేసిండు. మరి ఇది అన్నాడు కానీ ఇవ్వాలిగా. అదే అంటున్నారు చాలా మంది కూడా, జగన్మోహన్ గారే కావాలా. అసలు ఆ పేపర్ ద్వారా గీతే ఓట్లు మరి తెలుసుద్ది, వాళ్ళ బతుకులు బయటపడతాయి. అది ఇప్పుడు మరి పోలవరాన్ని కూడా ఆలస్యం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇక అవన్నీ మాకు తెలియదు నాన్న, మాకు తెలిసినవి మేము చెబుతున్నాం. కొంతమంది భూములు లాగేసుకుంటాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేశారు, అందుకే ఏం లాగేసుకోడంట మొత్తం. మరి ఇప్పుడు మొత్తం అదేగా అమరావతి, అమరావతి మొత్తం వాడిదేగా. అమరావతి 2 సంవత్సరాలు పూర్తి చేస్తా అంటారు చేస్తాడయ్యా, ఎందుకు చేయడు? ఇప్పుడు ఆడు ఒక్కడికి ఇస్తేనే దేశాన్ని ముంచిండు, మరి నలుగురికి ఇస్తానంటే ఆడ తెచ్చిస్తాడు చెప్పులే. ఇంట్లో ఎంతమందికి అంతమందికి ఇస్తానంటాడు. అవి ఏదో ఓట్లు వేయించుకోవడానికి, గెలవటానికి, జనాన్ని మోసం చేయడానికి చేసిండు, అది అంతే. ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా ఇస్తామంటారు, 18 సంవత్సరాలు దాటిన అందరికీ 1500 కాడికి నెలకి ఇస్తామంటారు. ఇస్తారా? అందరు ఇస్తారు. ఇప్పుడు ఇచ్చినప్పుడుగా లెక్క మరి కాదు, చెప్పిండు ఓట్లు వేయడానికి అంతే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్లోకి వస్తారంటున్నారు, మరి ఎందుకు రాడు? ఇప్పుడు చేయలేదా జనాలకి? 5 సంవత్సరాలు చేసిన వాళ్ళు అంత చచ్చారా? చేసిండుగా, అందరూ చేసిండుగా. ఓదార్పు యాత్ర చేస్తాను చనిపోయిన వాళ్ళందరూ మరి రావాలిగా, వస్తేనే బాగుంటుంది. మరి వస్తే బాగుంటుంది. అది ఆయన మీద లేనిపోయిన నేరాలు ఏం కాదు. ఏమైద్దిరా పోతే నాకు 1500 పోతే, లేకపోతే నాకు నా బస్సు ఫ్రీ లేకుండా పోద్దాం పోని. ఏమైద్దయ్యా, మాకు చేసిండు, 45 సంవత్సరాలు డబ్బులు వేసిండు, పింఛన్ ఎత్తండు, అన్నీ చేసిండు.